ప్రపంచంలో ప్రతి సంవత్సరం లక్షలాది మందిని చంపుతున్న ఒక చిన్న జీవి ఉంది. అది ఎప్పులో సింహమో కాదు, ఒక చిన్న దోమ. అవును, చిన్న దోమ వల్ల వ్యాపించే డెంగ్యూ, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్, మలేరియా వంటి వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బాధపడుతున్నారు, లక్షలాది మంది మరణిస్తున్నారు. ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవడానికి గూగుల్కి చెందిన ఒక కంపెనీ లక్షల సంఖ్యలో దోమలను ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో విడుదల చేస్తుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, వ్యాధులు తగ్గించాలంటే దోమలు చంపాలి కదా, మరి గూగుల్ ఎందుకు కొత్త దోమలను విడుదల చేస్తుంది? ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు సైన్స్ ఏమిటి? సింగపూర్ వంటి దేశాలు ఎలా విజయవంతమయ్యాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. మొదట ఒక విషయం క్లియర్ చేసుకుందాం. గూగుల్ స్వయంగా దోమలను విడుదల చేయడం లేదు. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నది గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్కి సబ్సిడరీ కంపెనీ అయిన వెర్లీ. వెర్లీ అనేది ఒక లైఫ్ సైన్స్ కంపెనీ. వెర్లీ ఆరోగ్యం, బయోటెక్నాలజీ, డిజిటల్ హెల్త్ రంగాలలో పరిశోధనలు చేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం వెర్లీ ఒక ఆసక్తికరమైన ప్రయోగాన్ని ప్రారంభించింది. దోమలను పూర్తిగా నాశనం చేయడం అనేది కష్టం, అందుకే దోమల సంఖ్యను సహజంగా తగ్గించే మార్గాన్ని వెతికింది. ప్రపంచంలోని అన్ని దోమలు ప్రమాదకరమైనవి కావు. ప్రధానంగా ఎడిస్ ఈజిప్టి అనే ఒక ప్రత్యేక జాతి దోమ డెంగ్యూ మరియు చికెన్ గున్యా వంటి ప్రమాదకరమైన వైరస్లను వ్యాపింపచేస్తుంది. ఈ దోమలు నగర ప్రధాన ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇంట్లోని నీటి బకెట్లు, కూలర్లు, పూల కుండీలు మరియు ట్యాంకుల వంటి చోట ఇవి గుడ్లను పెడతాయి. ఇప్పుడు అసలు ఐడియాకి వచ్చేద్దాం. వెర్లీ శాస్త్రవేత్తలు మగదోమలను ల్యాబ్లో పెంచారు. ఈ మగదోమలకు వోల్బోచియా అనే ఒక బ్యాక్టీరియాని ప్రవేశపెట్టారు. ఈ బ్యాక్టీరియా మనుషులకు హానికరం కాదు, కానీ దోమల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఈ వోల్బోచియా ఉన్న ఒక మగదోమ ఆడదోమతో జత కట్టినట్టయితే ఆ గుడ్లు అభివృద్ధి చెందవు, అనగా కొత్త దోమలు పుట్టవు. ఇలా మిలియన్ల సంఖ్యలో ప్రత్యేకమైన మగదోమలను విడుదల చేస్తే కొన్ని నెలల్లో అవి ఆ ప్రాంతంలోని ఆడదోమలతో కలిసి సంతానోత్పత్తి లేకుండా చేసి దోమల సంఖ్యను భారీగా తగ్గిస్తుంది. ఇది విషపూరితమైన కెమికల్స్ లేకుండా, పర్యావరణానికి ఎటువంటి నష్టం కలిగించకుండా ఉండే పద్ధతిగా గూగుల్ భావిస్తుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఎందుకు వెర్లీ మగదోమల్ని మాత్రమే విడుదల చేస్తుంది? ఎందుకనగా మనుషుల్ని కుట్టేది ఎక్కువగా ఆడదోమలే. మగదోమలు సాధారణంగా పూలల్లోని తేనె వంటి పదార్థాలపై ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తాయి. అవి మనుషులను కుట్టవు. అందుకే వెర్లీ విడుదల చేసే దోమలు అన్నీ మగవే. ఇప్పుడు అందరూ మాట్లాడుకునే సింగపూర్ ఉదాహరణకు వద్దాం. సింగపూర్ డెంగ్యూ నియంత్రణ కోసం చాలా కాలంగా భారీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ వోల్బోచియా మగదోమల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి వారం మిలియన్ల సంఖ్యలో ప్రత్యేకమైన మగదోమలను విడుదల చేశారు. కొన్ని ప్రాంతాలలో దోమల జనాభా గణనీయంగా తగ్గింది. డెంగ్యూ కేసులు గణనీయంగా తగ్గాయి. రసాయన స్ప్రే అవసరాలు కూడా తగ్గాయి. సింగపూర్ ఈ ప్రాజెక్టును ప్రపంచంలోని అత్యంత పెద్ద వోల్బోచియా కార్యక్రమాలలో ఒకటిగా మార్చింది. దీనితో అనేక దేశాలు ఈ టెక్నాలజీపై ఆసక్తిని కనబరుస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకి కూడా వివాదాలు లేకపోలేదు. కొంతమంది దీనికి మద్దతు ఇవ్వడం లేదు, ప్రశ్నిస్తున్నారు కూడా. ప్రకృతిలో మనుషులు ఇలా జోక్యం చేసుకోవడం సరైనదేనా? భవిష్యత్తులో అనుకోని ప్రభావాలు వస్తాయా? ఇది ఒక జాతి సంఖ్యను తగ్గించడం వల్ల పర్యావరణ సమతుల్యత, అనగా బయోడైవర్సిటీ అనేది దెబ్బతింటుందా అని కొన్ని పర్యావరణ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్తలు మాత్రం ఇది జన్యు మార్పిడి చేసిన దోమల ప్రాజెక్ట్ కాదని, మరియు అనేక సంవత్సరాల అధ్యయనం తర్వాతే అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఒకప్పుడు దోమలపై యుద్ధం అంటే కెమికల్ స్ప్రేలు మాత్రమే, కానీ ఇప్పుడు సైన్స్ మరొక మార్గాన్ని చూపిస్తుంది. దోమలను చంపకుండా దోమల సంఖ్యనే తగ్గించడం. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్కి చెందిన వెర్లీ, సింగపూర్ వంటి ప్రయోగశాలలు మరియు వోల్బోచియా టెక్నాలజీ భవిష్యత్తులో డెంగ్యూ వ్యాధులను తగ్గించడంలో కీలక పాత్ర పోషించవచ్చు. కానీ ఇది ప్రపంచాన్ని కాపాడే విప్లవాత్మకమైన టెక్నాలజీనా, లేక భవిష్యత్తులో కొత్త సమస్యలకు కారణమవుతుందా అనేది వేచి చూడాలి. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు రా తెలుగు విత్ వీకీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.